వచ్చే ఆశ వచ్చే కొట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారవేసి దంచి కొట్టు వెళ్ళి చీర కట్టు కొట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమెంటే చెల్లెమ్మారా ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్నవచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నవచ్చే ఆశ వచ్చే అమ్మచాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అన్నవచ్చే ఆశ వచ్చే అక్కలకు తిక్కలేసే రక్కసులకు రకదమొచ్చే తల్లి చెల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే అన్నవచ్చే ఆశ వచ్చే అక్క చెల్లి చీర కట్టు కొట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారవేసి దంచి కొట్టు ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమెంటే చెల్లెమ్మారా ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్నవచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నవచ్చే ఆశ వచ్చే అమ్మచాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అన్నవచ్చే ఆశ వచ్చే అక్కలకు తిక్కలేసే రక్కసులకు రకదమొచ్చే తల్లి చెల్లి తిరగబడితే తలబంతులు పైకి స్వాగతం అంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. పైకి లేచే అన్నవచ్చే ఆశ వచ్చే అక్క చెల్లి చీర కట్టు కొట్టు పెట్టు చేతులెత్తి
నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకానికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సభ. ఈరోజు మొట్టమొదటిసారిగా వారాహి వాహనం మించి సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త రాజకీయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో సరికొత్త మార్పుకి నాంది పలికినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు ముగ్గురు కలిసి ఒకే వేదిక మించి ప్రసంగిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఇవాళ 2 సింహాలు గర్జిస్తున్నాయి. ఒక సింహం నారావారి చంద్రసింహం అయితే మరో సింహం కొణిదెల కొదమ సింహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకు గర్జిస్తున్నాయి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలనని అంతమొందించడానికి ఈ రకమైనటువంటి గర్జన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దుర్మార్గపు అప్రజాస్వామిక నియంతృత్వ పరిపాలన పోవాలంటే వారితో పాటు మనం కూడా గర్జించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొక్క మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ ముకుళిత హస్తాలతోటి చేతులు జోడించి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మనవి చేస్తున్నాను. అసెంబ్లీకి ఇవాళ సైకిల్, గాజు గ్లాసు, కమలం 3 కలిపినటువంటి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా గ్లాసు గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా కమలం తరపున పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిడదవోలు నియోజకవర్గంలో నభూతో నభవిష్యత్ అన్నత విధంగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై తెలుగుదేశం. నిడదవోలు అన్నదమ్ములకి, ఆడపడుచులకి, పెద్దలకి, ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, మేడల పైన, మిద్దెల పైన, అక్కడ ఆలయం పైన ఉన్న అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక